నమస్తే, నా పేరు శాలిని. ఈ6 టీవీలో ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం. క్రికెట్ ఆడుతూ కింద పడిపోయిన ఏపీ డిప్యూటీ స్పీకర్. మంగళగౌరి షోరూంలో అగ్ని ప్రమాదం. అయ్యప్పాలయంలో నమాజ్, బీజేవైఎం ఆందోళన. ప్రత్యేక దాడులో పట్టుబడ్డ 52 టన్నుల గంజాయి. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించిన అనంతరం ప్రధానిని ఇజ్రాయెల్ పార్లమెంటు స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మోడల్తో గౌరవించింది. ఇది ఆ దేశ పార్లమెంటులో ఇచ్చే అత్యున్నత పురస్కారం. ఇది దేశాల బంధం బలోపేతానికి ప్రధాని మోదీ తన నాయకత్వాన చేసిన విశేష కృషిని గౌరవిస్తూ ఈ పురస్కారం అందించింది. ఈ గౌరవం అందుకున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. పురస్కారాన్ని అందజేసిన క్నెసెట్ స్పీకర్ అమీర్ ఓహానా మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు రక్షణ, సాంకేతికత మరియు వ్యవసాయ రంగాల్లో మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయని కొనియాడారు. ఈ గౌరవంపై స్పందిస్తూ ఈ పురస్కారం కేవలం ఒక వ్యక్తికి దక్కిన గౌరవం కాదు, ఇది భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న చిరకాల మైత్రికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. 9 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటించడం ఇది రెండోసారి. 2017లో ఆయన మొదటిసారి పర్యటించినప్పుడు ఇరు దేశాల బంధం వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారింది. తాజా పర్యటనలో తీవ్రవాదంపై పోరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సెమీ కండక్టర్ల రంగంలో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విషాదంతో కూడిన ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శాసనసభ సభ్యుల కోసం నిర్వహిస్తున్న క్రీడా పోటీలో అపశృతి దొర్లింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు క్రికెట్ ఆడుతూ ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. పరుగు తీసే క్రమంలో బ్యాలెన్స్ తప్పి పడిపోవడంతో ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ అలరించారు. అయితే ఒక షాట్ ఆడిన తర్వాత రన్ తీసే క్రమంలో ఒక్కసారిగా పిచ్పై అదుపు తప్పి పడిపోయారు. ఆయన నేరుగా భుజంపై పడటంతో షోల్డర్ డిస్లొకేషన్ లేదా ఎముకకు గాయమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. నిజానికి రఘురామకృష్ణంరాజు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్పోర్ట్స్ మీట్ అంటేనే గెలుపోటంల కంటే స్నేహపూర్వక వాతావరణం ముఖ్యం. కానీ ఇలాంటి ఊహించని ప్రమాదం జరగడం తోటి సభ్యులను ఆందోళనకు గురిచేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ మరియు ఇతర నేతలు ఆకాంక్షించారు. మొత్తానికి క్రికెట్ పిచ్ పై రఘురామరాజు ఉత్సాహం ఇలా గాయంతో ముగియడం దురదృష్టకరం. ఆయనకు జరిగిన గాయం చిన్నదే కావాలని, ఆయన త్వరలోనే కోలుకొని మళ్లీ అసెంబ్లీ వీధుల్లో పాల్గొనాలని కోరుకుందాం. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళగౌరి షోరూంలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా పడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ముందుగా మంటలు షోరూం బయట సెట్ కి అంటుకున్నట్లు సమాచారం. మంటలు భారీగా చెలరేగడంతో పక్కనున్న షాపులకు కూడా అంటుకున్నాయి. వెల్డింగ్ పనులు చేస్తుండగా మంటలు అంటుకున్నట్లు సమాచారం. మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మాల్ యాజమాన్యం చెబుతోంది. మత్తు పదార్థాలను అనకాపల్లి జిల్లా పరవాడలో ఉన్న కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు వద్ద ఇన్సినరేషన్ ప్లాంట్లో పోలీసులు ధ్వంసం చేశారు. ఆ వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ మీడియాకు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 451 కేసులకు సంబంధించిన 35,268.374 కిలోల గంజాయి, 132.157 లీటర్ల హాషిష్ ఆయిల్, అనకాపల్లి జిల్లాలో 332 కేసులకు సంబంధించిన 17,068 కిలోల గంజాయి, 10 లీటర్ల హాషిష్ ఆయిల్ ధ్వంసం చేశారు. జూన్ 24న నుంచి జనవరి 2026 వరకు రేంజ్ పరిధిలో 976 కేసులు నమోదు చేసి 2,405 మందిని అరెస్టు చేశారు. 685 వాహనాలను సీజ్ చేశారు. 24 అంతర్రాష్ట్ర ముఠాలను గుర్తించి 129 మందిపై నిఘా ఉంచారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులపై
ఎన్డీపీఎస్ చట్టం కింద చర్యలు తీసుకొని 14 మంది ప్రధాన నిందితులకు చెందిన 9,19,17,290 విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశారు. 34 డిటెన్షన్ ఆర్డర్లు అమలు చేశారు. 1,599 మందిపై హిస్టరీ షీట్లు తెరిచారు. 33 ఆధునిక డ్రోన్ల ద్వారా 129 హాట్స్పాట్లలో 1,360 సార్లు నిఘా ఉంచారు. పునరావాసానికి ప్రాధాన్యం ఇస్తూ 6 డి అడిక్షన్ కేంద్రాల ద్వారా 401 మందికి కౌన్సిలింగ్ ఇచ్చి 244 మందిని చికిత్స కేంద్రాలకు పంపించినట్టు ఐజీ తెలిపారు. గంజాయి సాగును మాన్పించి 29,840 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయించేలా 1.59 కోట్ల మొక్కలను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. రైతులు పైసలు ఇచ్చి చేయండి అని చెప్తున్నారు. వాళ్ళ మీద అంటే వాళ్ళ మెయిన్ కింగ్ పిన్స్ బిజినెస్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ట్రేడర్స్ ఎవరు, అదేవిధంగా ఫైనల్ కన్సంప్షన్ చేస్తున్నారు. ఏ ఒక్కరిని వదిలేదు అంటే కన్సంప్షన్ కదా, చిన్నది 2 గ్రాములు ఉన్నాయి కదా, 5 గ్రాములు ఉన్నాయి, వదిలిపెట్టేది లేదు. వాళ్ళ మీద అప్పుడే మన కంట్రోల్ అవుతుంది. సో ఫైనాన్షియల్ అసెట్స్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకంటే ఈ ఎన్డీపీఎస్ రిలేటెడ్ కేసులో అది కూడా ప్రొవిజన్ ఉంది కాబట్టి అది కూడా చేయడం జరుగుతూ ఉంది. సో అన్ని లెవెల్లో కూడా కంట్రోల్ చేయడం ద్వారా పూర్తిగా చేయాలని, ప్లస్ అవగాహన అందరూ కల్పించాలనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ ఉన్నది తెలియజేయమని చెప్తున్నాం. ముఖ్యంగా ఈగిల్ అనేది మీకు ఒక ఇమేజ్ తెలిసి ఉంటుంది. ఈగిల్ అంటే మీరు డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి లేదా ఇంకేదో అని చెప్పి వారెంట్లు పోలీసులు ఎట్లా వస్తున్నాయో ఇమేజ్ ఈగిల్ ఇచ్చింది వారెంట్ అని చెప్పి కూడా వచ్చింది. అంటే ఈగిల్ హెస్ ఆల్రెడీ బికమ్ పాపులర్ అమంగ్ ద పబ్లిక్ అని చెప్పి తెలియజేయడానికి చిన్న నిదర్శనం అనమాట. సో అది అఫ్కోర్స్ అది వీళ్ళు ఇచ్చింది కాదు, వీళ్ళు వారెంట్ ఇచ్చే అవకాశం కూడా లేదు. చెప్పే కేసు కూడా కట్టాము. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ పీపుల్ ఆర్ యూటిలైజింగ్ దిస్ ఆల్సో. అంటే ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్. ఇంకా మ్యాన్ పవర్ ఇంకా చాలా రావాల్సింది వాళ్ళకి. ఏజెంట్గా దాంట్లో ఉన్న వాళ్ళతో డెప్యుటేషన్ మీద వెళ్తారు. అది మేము రెగ్యులర్ పోలీస్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. సో అంటే మేము కావాలని పూర్తి వివరాలు చెప్పట్లేదు. దానికి కొంచెం కొన్ని స్పెషలైజ్ ఏజెన్సీ ఎలా పనిచేస్తే అలా పనిచేస్తాం అన్నమాట. బట్ వీ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ పీపుల్ విత్ దట్. మెయిన్ ఏంటంటే దీంట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది ఇప్పుడు బాగా. అంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు ఒకసారి నాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాని మీద యాక్షన్ తీసుకుంటేనే ఇంకోసారి మీరు కానీ ఇంకొకరు కానీ చెప్తారు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే పక్కన పడేస్తామంటే ఇంకా రాదు. ఇన్ఫర్మేషన్ డ్రై అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ సోర్సెస్ డ్రై అయిపోతుంది. సో ప్రస్తుతం వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి చిన్నదాన్ని కూడా మేము చాలా సీరియస్ తీసుకొని 1972 కాల్స్ వస్తున్నాయి. అదర్వైజ్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇమ్మీడియట్గా యాక్ట్ చేస్తాము. ఐపోలవరం మండలం మురమల నుండి పశువులంక బైక్ పై వెళ్తున్న దంపతులను వెంబడించి మహిళ మెడలోని బంగారు గొలుసును 2 ఆగంతకులు లాక్కెళ్లారు. స్థానిక గ్రామస్తులు వారిని వెంబడించి సలాదివారిపాలెం లంకలో పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధిత మహిళ రాజ్యలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తర్వాత ఈ అబ్బాయి ఏ అంటే వెళ్తాం గెట్టేశాడు. గెట్టేదా డయేరియా బాధితులను మంత్రి నారాయణ పరామర్శించారు. డయేరియాతో మృతి చెందిన మండల సురేష్ కుటుంబానికి పరామర్శించారు. తమ పిల్లలకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని సురేష్ కుటుంబ సభ్యులు కోరారు. తరువాత మంత్రి డయేరియా ప్రబలిన ప్రాంతాలను పరిశీలించారు. ప్రభుత్వ వైద్య కళాశాల కిమ్స్లో బాధితులను పరామర్శించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ డయేరియాపై జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. 102 కేసులు 4 సచివాలయాల పరిధిలో నమోదయ్యాయి. 13 మంది డిశ్చార్జ్ అయ్యారు. 85 మంది ఆసుపత్రిలో ఉన్నారు. 2 కిడ్నీ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 45 మందిని ఇప్పుడు వెంటనే డిశ్చార్జ్ చేయవచ్చు, కానీ అబ్జర్వేషన్ కోసం ఆసుపత్రిలోనే ఉంచారు. 50 టీంలతో డోర్ టు డోర్ సర్వే చేశాం. ఒకరు డయేరియా డెత్గా గుర్తించామని అన్నారు. తెలంగాణ విద్యారంగంలో పెను మార్పులు రాబోతున్నాయి. నేడు ముఖ్యమంత్రికి విద్యా కమిషన్ తన కీలక నివేదికను సమర్పించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పలు సంచలన ప్రతిపాదనలు చేశారు. ఎబ్సెట్ రద్దు నుంచి ఇంటర్ మొదటి ఏడాది పరీక్షల తొలగింపు వరకు ఈ నివేదికలో ఉన్న ఆసక్తికర అంశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేడు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూపొందించిన నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి తర్వాత వరుస పరీక్షలతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ చేసిన ఈ ప్రతిపాదనలు అమలైతే తెలంగాణ విద్యార్థులకు పరీక్షల భారం తగ్గడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం ఈ నివేదికపై ఎప్పుడు తుది నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఉండాలి. సో తరగతి గదితో పాటుగా మిగతా ఫంక్షనల్ రూమ్స్ కూడా గేమ్స్ అయితేనేమి, లేకపోతే గర్ల్స్ సిక్ రూమ్ అయితేనేమి, లైబ్రరీ అయితేనేమి, ల్యాబొరేటరీస్ అయితేనేమి, రకరకాల ఫంక్షనల్ రూమ్స్ కూడా ఉండాలి అనేది. తర్వాత స్పోర్ట్స్ ఉండాలి, క్రికెట్ లాంటి స్పోర్ట్స్ ఉండాలి, ఫుట్బాలు, తర్వాత వాలీబాలు, తర్వాత బాస్కెట్బాలు, టేబుల్ టెన్నిస్, ఇండోర్ గేమ్స్, తర్వాత షటిల్ బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ ఇలాంటివి కూడా ఉండాలి అని చెప్పేసి మేము రికమెండ్ చేయడం జరిగింది. అట్లాగే ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఆ స్కూల్స్కి ఒక బందోబస్తు గేట్స్ ఉండాలి, తర్వాత వాచ్ అండ్ వార్డ్ ఉండాలి, ఒక మంచి టాయిలెట్స్ ఉండాలి, ఒక మంచి సేఫ్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఉండాలి. ఇలాంటివన్నీ కూడా సుమారు ఒక 52 అంశాలు ఉండాలి ఈ ప్రతి పబ్లిక్ స్కూల్లో అనేది చెప్పడం జరిగింది. అట్లాగే స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ స్కూల్లో ఏ అంశాలు ఉండాలి, ప్రైమరీ స్కూల్లో ఏ అంశాలు ఉండాలి, హై స్కూల్లో ఏ అంశాలు ఉండాలి, గురుకులాలలో ఏ అంశాలు ఉండాలి, అట్లాగే కాలేజీలలో ఏముండాలి, యూనివర్సిటీస్లో ఏముండాలి, ఇంజనీరింగ్ కాలేజ్లో ఏముండాలి, అన్నీ కూడా స్టాండర్డ్స్ రూపొందించాం. ఈ ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి ఎలాంటి స్టాండర్డ్స్ ఉండాలి అనేది రూపొందించి మా కాంప్రహెన్సివ్ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఏం చేసామంటే స్టూడెంట్ సెంటర్డ్గా, అంటే స్టూడెంట్కి లాభంగా ఉండాలంటే, స్టూడెంట్ సేఫ్గా ఉండాలంటే, స్టూడెంట్ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ బాగా పెంపొందించాలంటే ఏం చేయాలో అలాంటి రికమెండేషన్స్ మాత్రమే మేము పెట్టడం జరిగింది. అంతేగాని ఉద్యోగస్తులు ఏమనుకుంటారో, లేకపోతే అధికారులు ఏమనుకుంటారో, లేదా రాజకీయ నాయకులు ఏమనుకుంటారో అని మేము పక్కన పెట్టేసేసి పిల్లలని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మా రికమెండేషన్స్ రూపొందించడం జరిగింది. తర్వాత ప్రతి ఒక్క రికమెండేషన్ మా సొంత రికమెండేషన్లు కాదు. ఇందాక నేను చెప్పినటువంటి కొన్ని వందల మీటింగులు, కొన్ని వందల సందర్శనలు చేసిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడిన తర్వాతనే అలాంటి రికమెండేషన్స్ మేము పెట్టడం జరిగింది. మేము పెట్టిన ప్రతి రికమెండేషన్ కూడా ప్రాక్టికల్గా, అంటే ఆచరణాత్మకంగా ఉండేటివి, అట్లాగే ఇంప్లిమెంటబుల్, అంటే కంపల్సరీ వాటిని అమలు చేయగలిగినవి మాత్రమే పెట్టడం జరిగింది అనమాట. ఏదో థియరిటికల్గా మేము ఏం పెట్టలేదు ఎక్కడ కూడా. అట్లా వైడ్ కన్సల్టేషన్ చేయడం జరిగింది. జిల్లా పరిషత్ నుంచి తొలగించి సత్యసాయి ప్రాజెక్టులోనే కొనసాగించండి. ఆ ప్రాజెక్టు కింద పనిచేసే 596 మంది కార్మికులకు న్యాయం చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి. సత్యసాయి గ్రామీణ త్రాగునీటి పథకంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి 26 రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా త్రాగునీరు కల్పించాలని, త్రాగునీటి కొరత తగ్గించాలనే ఉద్దేశంతో ఆనాడు సత్యసాయి సప్లై వాటర్ ప్రాజెక్టును బాబా తీసుకొచ్చారని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సుందరారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. విజయవాడ అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సత్యసాయి త్రాగునీటి పథకంలో ఎదురవుతున్న ఇబ్బందులను, కార్మికుల సమస్యలను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రజలకు కలియుగ ప్రత్యక్ష దైవమన్నారు. కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాంతంలో నీటి దాహార్తిని తీర్చడానికి సత్యసాయి వాటర్ ప్రాజెక్టును ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి 1997లో ఆనాడు ప్రారంభించారన్నారు. ఈ ప్రాజెక్టు కింద 273 వ్యక్తిగత ప్రాజెక్టులు, 19 ఇతర స్కీంలు, మరో 5 మిగతా స్కీంలు కొనసాగుతున్నాయి. ఇందులో 1341 గ్రామాలకు 16.41 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందిస్తుందన్నారు. అయితే ఈ సత్యసాయి ప్రాజెక్టును ఈ మధ్య జిల్లా పరిషత్ బోర్డుకు అప్పగించడం జరిగిందన్నారు. దీనివల్ల ప్రజలకు సక్రమంగా నీటి సరఫరా జరిగే అవకాశం తక్కువగా ఉందని ప్రజల్లో ఆందోళన కలుగుతుందన్నారు. జిల్లా పరిషత్ కింద ఈ ప్రాజెక్టు ఉంటే నిర్వహించడం కూడా ఎంతో కష్టమన్నారు. మరి ముఖ్యంగా ఈ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ అనేది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు. ప్రభుత్వం తక్షణం సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టును జిల్లా పరిషత్ నుంచి తొలగించి తిరిగి సత్యసాయి త్రాగునీటి పథకంగా కొనసాగించేలా చేసి అందులో పనిచేస్తున్న 596 మంది కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రత్యేకంగా కోరారు. అధ్యక్ష, ఎంతో వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాగునీరు సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా నీటి కొరతను తగ్గించాలని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు శ్రీ సత్యసాయి
వాటర్ సప్లై ప్రాజెక్ట్ని 1997 సంవత్సరంలో ప్రారంభం చేశారు అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్లో 273 ఇండివిజువల్ స్కీమ్స్ ఉన్నాయి, 19 కాంప్రిహెన్సివ్ స్కీమ్స్, 5 మేజర్ కాంప్రిహెన్సివ్ స్కీమ్స్, 1341 గ్రామాలకి నీటి సరఫరా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా 16.41 లక్షల మందికి నీటి సప్లై జరుగుతుంది అధ్యక్ష. కానీ ఇటీవల ఈ ప్రాజెక్ట్ని ఈ సత్యసాయి బోర్డు నుంచి జిల్లా పరిషత్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది సరైన నిర్ణయం కాదు అధ్యక్ష. ఇది బోర్డు కింద ఉంటేనే లక్షలాది మందికి మంచి జరుగుతుంది అధ్యక్ష. గ్రామ పంచాయతీల్లో ఇది సక్రమంగా నిర్వహించడం చాలా కష్టం అవుతుంది అధ్యక్ష. స్వామివారి ఆశయం కూడా సరిగ్గా ముందుకు వెళ్ళదు అధ్యక్ష. ఇది స్వామివారిది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం దీన్ని గుర్తించి తిరిగి బోర్డు కింద పెట్టి 556 మంది కార్మికులకి కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. కడప జిల్లా రాజంపేట పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డులోని దీప్ లాడ్జిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్ సర్క్యూట్తో రాత్రి 1 గంటకు మంటలు వ్యాపించాయి. లాడ్జిలో ఉన్న 39 మంది భయాందోళనలతో పరుగులు తీశారు. దట్టంగా అలుముకున్న పొగకు మొదటి ఫ్లోర్ నుంచి కిటికీల ద్వారా పలువురు కిందకు దూకారు. రాకపోకలకు ఒకే దారి ఉండడంతో తొక్కిసలాట జరిగింది. అగ్నిమాపక సిబ్బంది బాధితులను నిచ్చెనల ద్వారా కిందకు దింపారు. ఒక వ్యక్తి మంటలకు సజీవ దహనమయ్యాడు. మృతుడు శ్రీనివాసులు 35 సంవత్సరాలు, రాజంపేట సూపర్ కే మార్ట్ ఉద్యోగిగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్పీ మనోజ్ కుమార్ హెగ్డే ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అస్వస్థతకు గురైన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయానికి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు విచ్చేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో స్వామివారికి భక్తులు, వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. కంచి పీఠాధిపతి రాకతో నందిపల్లె గ్రామం పులకించిపోయింది. గ్రామ పొలిమెర్ల నుంచే భక్తులు మంగళ వాయిద్యాలతో స్వామివారికి స్వాగతం పలికారు. ఆలయ ధర్మకర్తలు, స్థానిక ప్రముఖులు స్వామివారిని దర్శించుకొని పాదపూజలు నిర్వహించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన నందీశ్వర ఆలయానికి పీఠాధిపతులు రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని భక్తులు భావిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. హైందవ ధర్మం, సనాతన సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రబోధించారు. ముఖ్యంగా యువత భక్తి మార్గంలో నడవాలని, సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేంపల్లి, ఇడుపులపాయ, పులివెందుల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నందిపల్లె నందీశ్వర ఆలయంలో కంచి పీఠాధిపతి పర్యటనతో ఆధ్యాత్మిక వాతావరణం పతాక స్థాయికి చేరింది. స్వామివారి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. హైదరాబాద్ లంగర్ హౌస్ బాపుఘాట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత మరియు రాజకీయ కోలాహలం నెలకొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మరియు ఇతర ముఖ్య నేతలు నేడు బాపుఘాట్ను సందర్శించారు. ప్రాజెక్టు పేరుతో వందలాది కుటుంబాలను రోడ్డున పడేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నివాళులర్పించిన అనంతరం బీజేపీ నేతలు గాంధీ సరోవర్ ప్రాజెక్టు వల్ల ఇల్లు కోల్పోతున్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు మరియు ఇతర స్థానిక బాధితులతో సమావేశమయ్యారు. దాదాపు 500 కుటుంబాలు ఈ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులవుతున్నాయని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, సామాజిక ప్రభావ అంచనా లేకుండా నోటీసులు ఇవ్వడంపై నేతలు మండిపడ్డారు. బాధితులు కన్నీరు మున్నీరవుతుండగా బీజేపీ వారికి పూర్తి భరోసా ఇచ్చింది. మొత్తానికి బాపుఘాట్ వేదికగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై పోరు మొదలైంది. బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గుతుందా లేదా అనేది వేచి చూడాలి. ये मिनी इंडिया इनिशिएटिव अभी मैं जब यहाँ पर आया था तो कई लोगों ने हिंदी में बात किया था, कोई ठाकुर, कोई तिवारी, कोई शुक्ला. तो मैं भी समझता हूँ कि मैं पहले अपनी बात जो है मैं हिंदी में रखूँगा और बाद में मीडिया वालों के लिए तेलुगु में रखूँगा. सबसे पहले मैं आप सबका आभारी हूँ कि आपने हमें यहाँ पर रिसीव किया और हमारी बात को और हमारे समर्थन को आपको देने के लिए हमें यहाँ पर अवसर दिया है. आज ये जो गांधी सरोवर के जो प्रोजेक्ट बन रही है, अगर ये बन रही है तो हमें किसी का कोई हमें एतराज नहीं है. आप गांधी का पुतला लगाइए, 100 फीट का लगाइए, 100 मीटर का लगाइए, किसी को कोई एतराज नहीं है. लेकिन आप गांधी जी के पुतले को बनाकर यहाँ पर गरीबों के घरों को तो तोड़ रहे हैं, मिडिल क्लास फैमिली के घरों को तोड़ रहे हैं. और जो लोग भारत की सेना में काम कर देश के अपने बॉर्डर्स को बचाने के लिए, अब देश को बचाने के लिए जो अपने त्याग दिया है, उनके घरों को भी आप तोड़ रहे हैं. इससे बड़ी शर्मनाक बात और कोई नहीं हो सकती है. क्योंकि यहाँ पर अभी मुझे पता चला है कि यहाँ पर कई लोग सर्विसमैन है, एक्स सर्विसमैन है यहाँ पर जो मिलिट्री में काम किए हैं, और उन्होंने अपनी जो आवेदना है यहाँ पर हमारे सामने रखी है. ये सुनने के बाद तो मैं आपको जरूर आश्वासन देता हूँ कि भारतीय जनता पार्टी, मैं अध्यक्ष के नाते कहता हूँ कि हम आपके साथ रहेंगे और आपके घर को तोड़ने नहीं देंगे. ये बात मैं कहना चाहता हूँ. दूसरी बात यह रही कि अगर आज साइंस और टेक्नोलॉजी बहुत बढ़ चुकी है, अगर मूसी को साफ करना है या मूसी को किसी को कोई आपत्ति नहीं है, हम भी चाहते हैं कि मूसी साफ रहे. मोदी जी ने नमामि गंगे के नाम पे करोड़ों रुपए से गंगा का साफ किया है. गंगा का, यमुना का, पूरे आप नदी में जाइए, आज हम स्वच्छ जल वहां पी सकते हैं. మూసి వచ్చే నాళాలను శుభ్రంగా చేయాలి. ఆ నాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయా? నేను ఇంజనీర్ కాను, సాధారణ ప్రజలు తిరిగి అడుగుతున్నా. మూసిని శుభ్రం చేస్తే ఆ నాళాల నుంచి వచ్చిన మురికి అట్లనే వస్తుంటది. అంటే మొట్టమొదటి నాళాలు, ఆ నాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దుర్గం చెరువు, మల్కం చెరువు, గంగారం చెరువు, ట్యాంక్ బండ్. ఆ ట్యాంక్ బండ్లు చక్కగా చేయకుంటే, దుర్గం చెరువు చక్కగా చేయకుంటే, ఈ నాళాలు చక్కగా చేసుకుంటే, మూసి చక్కగా చేస్తే ఏం లాభం? ఫస్ట్ అవి చేయాలి. ఆ ట్యాంక్ బండ్లు, ఆ దుర్గం చెరువులు, ఆ మల్కం చెరువులు అవన్నీ ఎట్లా మురుక్కుంటలేనాయి? ఎందుకంటే ఎస్టీపీలు పనిచేస్తలేవు. ఎస్టీపీలు చక్కగా చేయకుంటే అవి ఎట్లా చక్కగా అవుతాయి? అవి చక్కగా కాకుంటే నాళాలు ఎట్లా చక్కగా అవుతాయి? అవి చక్కగా కాకుంటే మనం మూసి ఎట్లా శుభ్రం అవుతుంది? ఇది సాధారణ ప్రజలకి వస్తుంది. దీనికి ఇంజనీరింగ్ అవసరం లేదు. అయితే మీరు తప్పుదారిలో పోతున్నారు ముఖ్యమంత్రి గారు. మొట్టమొదలు మీ ఎస్టీపీలు పనిచేయనియండి, తర్వాత మీ గంగారం చెరువు, మల్కం చెరువు చేయండి, తర్వాత నాళాలు శుభ్రం చేయండి, లాస్ట్కు మూసిని శుభ్రం చేయండి. దీనికి ఇంజనీరింగ్ ఏం అవసరం లేదు. ఇది చూడవుతుంటే ఇది కేవలము ఒక పెద్ద ఏడీబీ బ్యాంక్లోనో ఓ జైకా లోన్ కొరకే, కానీ ఇక్కడ మూసిని శుభ్రం చేసే ప్రాజెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మీరు మళ్ళీసారి పరిశీలించేస్తారు. నిర్మల్ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం కావడంతో అమ్మవారిని దత్తాత్రేయుడు దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాసానికి శ్రీకారం చుట్టేందుకు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో వేకువజామున నుండే అక్షరాభ్యాస మండపాలు కిటకిటలాడుతున్నాయి. గోదావరిలో పుణ్యస్నానాలను ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు అధికారులు. ఇంజనీరింగ్ విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా బాజాసే ఇండియా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బాలరాజు సుబ్రహ్మణ్యం తెలిపారు. హైదరాబాద్ BVRITలో నేటి నుంచి మార్చి 11వ తేదీ వరకు జరగనున్న బాజాసే ఇండియా ఈవెంట్ వివరాలను ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించారు. ఈ పోటీలో ఉపయోగించే ప్రత్యేక బగ్గీ వాహనాన్ని ఆవిష్కరించారు.
జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలో దేశంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన 1000 మందికి పైగా పాల్గొంటున్నట్లు తెలిపారు. We start with, as I wanted to set the context of this press conference is that this is Yamaha is an all-terrain vehicle, like a single-seater all-terrain vehicle competition where students will design their own vehicle, which is called as buggy here, and I belong to B.V. Raju Institute of Technology, which comes under Sri Vishnu Education Society. So we have been very much forefront in encouraging competitions as such, which gives practical exposure to the students community, because that's what they will gain, not only the practical things of internal combustion engine in this case of Yamaha, but most importantly they'll also gain the leadership skills, the sales pitch that they do, because this goes throughout a 10-month round. So this competition starts 10 months ago, and today is the culminating point that we have inaugurated it, and the next 3 days they will go through the technical inspection of that buggy that the student team has made. In bringing many innovative solutions for the mobilities, that is, we brought PFS and we bought fleet card and we got speed, and now we have introduced recently speed 100 and UFill. These all are very customer friendly and mobility solutions for convenience of each and every customer of Bharat Petroleum. And coming to our association with eBaha, so we have 19 years association. The vision of Baha and the intention of Bharat Petroleum both conglomerates very well, and both wanted to ignite the young minds to give the best solutions for the mobility in the India. So I really thank eBaha for this innovative solution and great competition what they are conducting. This year 51 teams, it's a great number, and you could able to mobilize 51 teams into participate in this. 4 ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి మెకానికల్ బాహా అంటే పెట్రోల్ ఇంజిన్తో, ఇంకోటి ఎలక్ట్రికల్ బాహా మొత్తం బ్యాటరీతో నడిచే వెహికల్, మూడోది హైడ్రోజన్ బాహా అది హైబ్రిడ్ వెహికల్ మీద నడుస్తుంది, నాలుగోది అటానమస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డ్రైవర్లెస్ కార్స్ బేసిస్ మీద, అది 2 years నుంచి స్టార్ట్ అయింది, అది దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెహికల్. సో ఈ 4 ఈ ఇయర్ నర్సాపూర్లో మనకి మెకానికల్ బాహా నడుస్తుంది, అది February 25th ఈ రోజు నుంచి March 1st వరకు రేస్ నడుస్తుంది. March 1st వరకు ఎండ్యూరెన్స్ రేస్ అని ఉంటుంది. ఈ స్టూడెంట్స్కి మనము 10 months టైం ఇస్తాం. 10 months టైంలో వీళ్ళు ఒక 4 hours డ్రైవ్ చేసిన తర్వాత కూడా ఆ బండిలో స్టెబిలిటీ అనేది, రిలయబిలిటీ అనేది, విత్ స్టాండ్ ఉన్న వెహికలే గెలుస్తుంది. సో ఈ స్టూడెంట్స్ తమ కాలేజ్ టైంలో చదువుకుంటూ ఎలా వీళ్ళు ఈ బండి తయారు చేస్తారనేది వాళ్ళు. ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఖమ్మం నగరంలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ భూముల వివాదంలో ఇల్లు కోల్పోయిన నిర్వాసితులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రోడ్డున పడ్డ బాధితులకు కేటీఆర్ నేరుగా కలిసి ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో ఆయన వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధుతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతుంది. ఇక్కడ నివాసం ఉంటున్న పేదల ఇళ్లను అధికారులు తొలగించడంతో వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ నేడు నేరుగా క్షేత్రస్థాయికి చేరుకున్నారు. కూల్చివేతకు గురైన ఇళ్లను పరిశీలించిన ఆయన బాధితులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ రాకతో వెలుగుమట్ల ప్రాంతం గులాబీమయమైంది, మేమున్నా మీకు అండగా ఉంటామంటూ బాధితులకు ఆయన భరోసా ఇచ్చారు. అధికార యంత్రాంగం పేదలపై ప్రతాపం చూపడం సరికాదని, వారికి ప్రత్యామ్నాయం చూపకుండా ఇల్లు కూల్చడం అమానుషమని కేటీఆర్ మండిపడ్డారు. మొత్తానికి కేటీఆర్ ఖమ్మం పర్యటన బాధితుల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. ఒకవైపు అధికార పార్టీ విమర్శలు, మరోవైపు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ దూకుడుతో ఖమ్మం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బాధితులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొండంత అండగా నిలిచారు. మీకోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లడానికైనా సిద్ధమంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూల్చివేతలకు గురైన ఇళ్లను పరిశీలిస్తూ బాధితుల కన్నీళ్లు తుడుస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యేలు మరియు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ స్థానిక నాయకత్వం ఎప్పుడూ బాధితుల పక్షాన ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను వేధించడం మానుకోవాలని హెచ్చరించారు. మొత్తానికి కేటీఆర్ ఖమ్మం పర్యటన బాధితులకు పెద్ద ఊరటనిచ్చింది. సుప్రీం కోర్టు కన్నా వెళ్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపైన అధికార పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. మీ అందరికీ నా ప్రార్థన, మీ అందరితో మీ దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు, భూదాన్ అంటే ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మీకు కాడ ఉన్నాయి. మరి మీకు గతంలో మీరు ఇక్కడ ఇంటి పన్ను కట్టిన దాఖలాలు ఉన్నాయి. అట్లాగే గతంలో ఇక్కడ కరెంట్ స్తంభాలు ఉండేది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇల్లుగులు కొట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీకోసం కొట్లాడడానికి, మీకు ధైర్యం చెప్పడానికి, మీకేమి కాదు మళ్ళీ పట్టాలు మళ్ళీ మీకు ఇక్కడ ఇప్పించడానికి మనందరం వచ్చింది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, మీరు ఇట్లా హడావుడి చేస్తే ఎట్లా, హడావుడి చేయకండి. అన్ని ఉన్నాయి, కాయిదాలు అన్ని ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి. మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము. వదిలిపెట్టాం వచ్చింది అందుకే. దయచేసి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. అందుకోసమే వచ్చింది. ఎవరు భయపడద్దు, ఎవరు ధైర్యపడద్దు, ఎవరు ఎక్కడికి పారిపోద్దు. నేను మీ అందరికి చెప్పేది ఏమంటే ఐకమత్యంగా ఉండండి. చెడగొడతారు, మిమ్మల్ని విడదీస్తారు. ఐకమత్యంగా ఉండండి, కలిసి ఉండండి, అంతే నా రిక్వెస్ట్. స్వచ్ఛంద సేవా సంస్థలు సమాజ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ మారేడ్పల్లిలో నూతనంగా పునర్నిర్మితమైన పద్మశాలి ఏసీ కళ్యాణ మండపంను కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలి సంఘం సభ్యులు అంతా ఒక తాటి మీదికి వచ్చి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. పలు సేవా కార్యక్రమాలతో వారికంటూ ప్రత్యేక గుర్తింపును పద్మశాలి సంఘం దక్కించుకుందని, వారికి ఎల్లవెల్లలా తమ వంతు సహాయ సహకారాలు అందుతాయంటూ కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వంపైనే ఆధారపడకుండా స్వచ్ఛత సేవా సంస్థలు, కుల సంఘాలు తమ వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, నిరుపేదలను ఆదుకోవాలని కేంద్ర మంత్రి కోరారు. పద్మశాలి సేవా సమాజం తరఫున మారేడుపల్లిలో అనేక సంవత్సరాలుగా ఇక్కడ హాస్టల్ కానీ, కళ్యాణ మంటపం కానీ, ఇతర సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం మనకందరికీ తెలుసు. మరి గతంలో నిర్మాణం చేసినటువంటి కళ్యాణ మంటపం మరి అనేక సంవత్సరాలు అయింది కాబట్టి దాన్ని ఈరోజు పూర్తిగా ఆధునికమైనటువంటి విధానాలతో పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు ఈ కళ్యాణ మంటపం చాలా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గతంలో ఉపయోగించారు. మళ్ళీ దీన్ని ఏసీ చేయడము, ఆధునీకరించి ఈరోజు పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు పద్మశాలి సేవా సమాజం తరఫున వృద్ధాప్య భవనాలు కానీ, విద్యార్థులకు హాస్టల్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, మరి ఉపాధి శిక్షణ కేంద్రాలు కానీ, మరి అనేక రకాలుగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు, మరి భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా కూడా ఈ యొక్క సమాజం తరఫున ముందుకొచ్చి స్వచ్ఛంద సేవ చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా అన్ని సామాజిక వర్గాలను కూడా కోరేది ఒకటే, మన సామాజిక వర్గాలలో ఉన్నటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ఆయా సామాజిక సంస్థలు, సామాజిక వర్గాలు కూడా ముందుకొచ్చి తమ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ చేయూతను అందించే విషయంలో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా పద్మశాలి సేవా సమాజం చేస్తున్నటువంటి కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నేరస్తుల పట్ల కఠినంగా ఉండటమే కాదు, వారిలో మార్పు కోసం మానవత్వాన్ని చాటుతున్నారు హైదరాబాద్ పోలీసులు. పాతబస్తీలోని కాలపత్తార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వినూత్న కార్యక్రమం జరిగింది. ఆర్థిక ఇబ్బందులో ఉన్న రౌడీ షీటర్లను గుర్తించి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పోలీస్ తనిఖీలంటే భయం, ఆందోళన కనిపిస్తాయి. కానీ కాలపత్తార్ సిఐ ఖలీల్ పాషా ఇటీవల రౌడీ షీటర్ల ఇళ్లలో తనిఖీలు చేసినప్పుడు ఒక భిన్నమైన పరిస్థితిని గమనించారు.
పలువురు రౌడీ షీటర్లు నేరాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ కనీసం నిత్యావసరాలు కూడా కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. శిక్షించడం కంటే మార్పు తీసుకురావడమే పోలీసుల ప్రధాన ఉద్దేశమని కాలపత్తారు పోలీసులు నిరూపించారు. ఈ కార్యక్రమంతోనైనా పాత బస్తీలో రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు వస్తుందని ఆశిద్దాం. ये राउडी शीटर जितने भी लोग हैं और छोटा काम कर रहे हैं, कोई ऑटो चला रहा है, कोई पान शॉप में काम कर रहा है और कोई जूस सेंटर है, तो ये लोगों को मदद करना है साहब बोल के ये लोग अच्छा इनिशिएट लिए, क्योंकि रमज़ान के महीने में मदद करे तो पूरा भी फैमिली, क्योंकि आप लोग तो अच्छे सभी लोग भी रोज़े रह रहे हैं और कई लोग एक 10 साल 15 साल से केसेस में नहीं है। तो मैं पहले मैं फैमिलीज़ को बोलता हूँ कि आपके शोहर को आप कंट्रोल करो, क्योंकि कुछ भी करेंगे वो बाहर कुछ भी करेंगे लेकिन कंपलसरी घर तो आएंगे। तो घर आने के बाद आप उनके ऊपर एक नज़र रख के अगर से कुछ गलत करें तो आप आपके इंस्पेक्टर को या किसी हमारे पुलिस ऑफिसर को आप फ़ोन करके बोलो। मैं सोचता हूँ कि कितने भी यहाँ पे 17 लोग अभी आए, ये लोग थोड़ा अभी सुधर के हैं, आपके पूरे भी हस्बैंड्स। अगर से वो कुछ आपको घर में कुछ गड़बड़ कर रहे या आपको मार रहे या बाहर किसी से कुछ झगड़ा कर रहे तो आप हमें बताओ, कंपलसरी हम కౌన్సిలింగ్ करेंगे। ఆ కుటుంబానికి జరిగే లాభాలు ఏందని కూడా వారికి చెప్పడం జరిగింది. సో వారందరికి కూడా ఈరోజు ఈ శుభమాసంలో మా ఇన్స్పెక్టర్ చేసిన ఈ మంచి పనితో దాదాపుగా వితిన్ నో టైం ఆ కుటుంబాలలో వారు సత్ప్రవర్తనతో ఉండి ఆ కుటుంబాలు ఆనందంగా ఉంటాయని మేము సిటీ పోలీస్ తరఫున ఆశిస్తూ ఉన్నాం. హైదరాబాద్ పుప్పాలగూడలోని మెడికవర్ హాస్పిటల్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలైందంటూ మృతుడి బంధువులు ఆసుపత్రి ముందు భారీ ఆందోళనకు దిగారు. కిడ్నీ సమస్యతో వచ్చిన యువకుడిని నయం చేస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసి చివరికి ప్రాణాలు తీశారంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పుప్పాలగూడ మెడికవర్ హాస్పిటల్లో విషాదం నెలకొంది. గుంటి సాగర్ అనే యువకుడు కిడ్నీ సంబంధిత సమస్యలతో చికిత్స కోసం ఇక్కడ చేరాడు. వ్యాధిని పూర్తిగా నయం చేస్తామని, ఎటువంటి ఇబ్బంది ఉండదని నమ్మబలికిన ఆసుపత్రి యాజమాన్యం చికిత్స పేరుతో ఏకంగా 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. తీరా చూస్తే చికిత్స విఫలమై సాగర్ ప్రాణాలు కోల్పోయాడు. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి ఇదొక నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. లక్షలు కుమ్మరించినా ప్రాణం దక్కకపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ డాక్టర్ ఎక్విప్మెంట్స్ లేవు, డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఎలాంటి సిబ్బంది కూడా ఇంతవరకు వాళ్ళు డాక్టర్ టీమే రావట్లేదు. ఏదున్నా కూడా ఇప్పుడు నిండు ప్రాణం ఇస్తారా అండి? మంచిగున్న ప్రాణం మనిషి 5 గంటలకు వచ్చిన మనిషి ఇంతవరకు దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. డాక్టర్ వస్తున్నాడు, డాక్టర్ రమ్మంటే డాక్టర్ వస్తున్నాడు. ఇంతవరకు ఏం జరిగిందని చెప్పడానికి కూడా డాక్టర్ రావట్లేదు. యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఎవరు ఏం చేస్తారో చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇంతవరకు డాక్టర్ ఫోన్ చేసి చెప్పినా కూడా ఇంతవరకు డాక్టర్ ఏమంటున్నాడంటే, నేను ఆల్రెడీ సిబ్బందికి మా యాజమాన్యానికి చెప్పేసిన వాళ్ళు మాట్లాడతారు, నేను రావాల్సిన అవసరం లేదని అంటున్నాడు. ఇప్పుడు జరిగిన కాలం నుంచి సంఘటన జరిగిన కాలం నుంచి డాక్టర్ మా కళ్ళ ముందు వెళ్ళి కానీ ఇంతవరకు డాక్టర్ రాలేదు. కానీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరిలో బీసీలపై జరిగిన దాడి వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతుంది. ఈ ఘటనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ లగడి కప్పులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణాల పెత్తనంపై నిప్పులు జరిగారు. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ ఘటనకు నిరసనగా మార్చి 2న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాసభకు పిలుపునిచ్చారు. కుమ్మర ఘటనపై బీసీ సమాజం రగిలిపోతుంది.
లగడికప్పులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అగ్రవర్ణాల అహంకారంపై కడిగిపారేశారు. బీసీలపై దాడులు చేయడం పెత్తందారులకు పరిపాటిగా మారిందని ఆయన మండిపడ్డారు. ఈ ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా నిందితులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మల్లన్న ఆరోపించారు. కులాలను అడ్డుపెట్టుకుని పెత్తందారులు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది అని ఆయన ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేయకపోతే బాధితులే తిరగబడతారని హెచ్చరించారు. మొత్తానికి కుమ్మర ఘటనను తీన్మార్ మల్లన్న సీరియస్గా తీసుకున్నారు. మార్చి 2న జరగబోయే మహాసభతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటువంటి ఘటనే కాదు, ప్రతిరోజు ఏదో ఒక ఊర్లో మా వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక ఎక్కడ మా వర్గాల జోలికి వచ్చినా, మా వర్గాల పైన, మా ఉద్యోగస్తుల పైన కానీ ఎక్కడైనా అగ్ర కులాలు, రెడ్లు, వెలమలు పెత్తనం చెలాయించి అణిచివేస్తామంటే ప్రత్యక్ష దాడులకు కూడా వెనుకకు పోము. మా ఆత్మగౌరవం ఇంపార్టెంట్ మాకు. మేము ఎవరికి జోలికి పోము, మా జోలికి వస్తే ఊకోము. ఓవరాల్గా ఈ సమావేశం డిమాండ్ చేస్తున్నటువంటి అంశం, మాకు ప్రత్యేక చట్టం కావాలి. ఇదే అంశాన్ని కొనసాగింపుగా మార్చి 2వ తారీఖు రోజు ఇందిరా పార్క్ దగ్గర మా సమాజం అంతా కూర్చుంటా ఉంది, గలమెత్తబోతా ఉంది. అలాగే ఆ ఇందిరా పార్కు సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు, వెలమల చేత హింసకు గురైన మా బీసీ కుటుంబాలను కూడా పిలుస్తాం. దానికి ప్రత్యక్షంగా మీరు చూడాలి వాళ్ళకి ఏం జరిగిందనేది ఈ సమాజం ముందు పెడతాం. రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు, బీసీ అట్రాసిటీ బిల్లు తేవడం కోసం బీసీ మంత్రులు కొండా సురేఖ గారు, వాకాటి శ్రీహరి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మీరందరూ కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తా ఉన్నాం. అలాగే వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే డిమాండ్ రూపకమైన రిక్వెస్ట్ అనుకోండి, బీసీలకు అట్రాసిటీ చట్టం అవసరం. ఇలా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగింది గాంధీ భవన్లో రోజుకోటి జరుగుతుంటుంది సీక్రెట్ రూమ్లో. టీఆర్ఎస్ భవన్లో జరిగేది గదే. ఈడనేమో జాతరలో తన్నిర్రు, ఆడనేమో రూమ్లలో తంతారు గంతే. అట్రాసిటీ అవసరం ఈ వర్గాలకు. కాబట్టి మేము ఓవైపు రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తూనే మాకు కావాల్సిన హక్కుల్ని సాధించుకోవడం కోసం కార్యాచరణలు రూపొందించుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మార్చ్ 2వ తారీఖు రోజు ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి మహాధరణ కార్యక్రమం ఏదైతే ఉందో అన్ని వర్గాల బీసీ సమూహం అక్కడ ఒకతాడికి రాబోతా ఉంది. అట్రాసిటీ చట్టం కోసం గొంతెత్తబోతా ఉంది. ఈలోపే ప్రభుత్వం ప్రకటన చేసి అట్రాసిటీ చట్టం తీసుకొస్తా ఉన్నాం బీసీల రక్షణ కోసం, బీసీల ఓట్లతోనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మేమందరం కూడా బీసీల సౌజన్యం కోసం, వాళ్ళ సంక్షేమం కోసం చట్టం తెస్తామంటే సంతోషమే. లేదు అన్నప్పుడు ఖచ్చితంగా అది ఏ రకంగా సాధించుకోవాలో ఆ రకంగా సాధించుకుంటాం. రాబోయే 2028 నాటికి బీసీలం ఖచ్చితంగా అధికారం వైపు పోయి మీరు చేయని ఎడల మేమే ఇవన్నీ నెరవేర్చుకోవడానికి ముందుకు పోతా ఉన్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 TV.